లలితా సహస్రంలో తరువాతి నామం సద్గతి ప్రద. 201వ నామం. క్రిమికీటకాల దగ్గర నుంచి ఆలోచన శక్తి గల మానవుడిగా జన్మిస్తుంది ఈ జీవి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సద్గతులనే చెప్పాలి. ఈ విధంగా జీవులకు సద్గతులను ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె సద్గతి ప్రద అని అనబడుతుంది. తర్వాత సర్వేశ్వరి. సర్వులకు ఈశ్వరి కాబట్టి సర్వేశ్వరి. పరాపరాణం పరమాత్వమేవ పరమేశ్వరి. పరములకు అపరములకు కూడా పరమైనది కాబట్టి ఆమె పరమేశ్వరి. తర్వాత సర్వమయి. సర్వమయమైనది, అన్నిటి యందు ఉన్నది. శివాది క్షితి పర్యంతము అంతటా తానై ఉన్నది. మొత్తము 36 రకాలు, 51 రకాలనేటువంటి తత్వాలుగా చెప్పబడుతుంది. పంచభూతాలు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, త్వగాది ధాతువులు 7, మనస్సు 1, ప్రాగ్ పశ్చిమ దక్షిణ ఉత్తర వాయువులు 4, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు 4, ఇలా మొత్తము 36 తత్వాలు. అంటే ఈ జగత్తులో సర్వము కంటికి కనిపించేది కనిపించనది అంతా పరమేశ్వరి యొక్క స్వరూపమే. అందుకే ఆ దేవి సర్వమయి అని అనబడుతుంది. తర్వాత సర్వ మంత్ర స్వరూపిణి. ఇక్కడ మంత్రాలు 3 రకాలు. 1 వైదిక మంత్రాలు, 2 తాంత్రిక మంత్రాలు, 3 అపభ్రంశములు. వైదిక ప్రణవైర్యుతాః ప్రణవేన విహీనంతు తాంత్రిక ఏవ ప్రకీర్తితాః అని అంటారు. ఓంకార సహితములైనటువంటి మంత్రాలన్నీ వైదిక మంత్రాలని, ఓంకారం లేని మంత్రాలు తాంత్రిక మంత్రాలని చెప్పి చెప్పబడుతుంది. మళ్ళీ మంత్రాలలో స్త్రీ పురుష నపుంసక మంత్రాలని 3 రకాలుగా విభజించారు. స్వాహ అనేటువంటి పదము చివర గలవి స్త్రీ మంత్రాలు, హాం ఫట్ అనేటువంటి పదం చివర కలిగినటువంటి పురుష మంత్రాలు, నమః అనేటువంటి పదం చివర కలిగినటువంటి నపుంసక మంత్రాలు. ఇదే కాకుండా పురుష దేవతలను ఉపాసించేటువంటి వాటిని మంత్రాలని, స్త్రీ దేవతలను ఉపాసించేటువంటి వాటిని విద్య అని అంటారు. పరమేశ్వరి ఉపాసన అంతా శ్రీ విద్య అని చెప్పడానికి గల కారణం ఇదిదా. ఇంకా మంత్రాలు మొత్తం 7 కోట్లున్నాయని ఇదివరకే చెప్పుకొనున్నాం. ఆ 7 కోటి మూల మంత్రాలు ఆమ్నాయ దేవతల రూపంలో ఉన్నాయి. ఇవి 6 ఆమ్నాయాలుగా విభజించారు. వీటిని షడామ్నాయాలని అంటారు. అవి పూర్వామ్నాయము, దక్షిణామ్నాయము, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయము, ఊర్ధ్వామ్నాయము, అనుత్తరామ్నాయము. ఈ రకంగా 7 కోటి మంత్రాలను శంకర భగవత్పాదుల వారు ప్రపంచసార సంగ్రహంలో నిక్షిప్తం చేశారు. ఈ మంత్రాల యొక్క స్వరూపమంతా ఆ పరమేశ్వరి. అందుకే ఆవిడ సర్వమంత్ర స్వరూపిణి అని అనబడుతుంది. ఆ తర్వాత సర్వయంత్రాత్మిక. సర్వేషాం ఘంటార్గలాదీనాం యంత్రానాం ఆత్మస్వరూపే వాత్మిక. ఘంటార్గలాది సకల యంత్రములే ఆత్మగా కలిగినటువంటిది. అసలు ఇక్కడ మళ్ళీ యంత్రాలు 3 రకాలు. 1 ప్రతిష్టా యంత్రము, 2 పూజా యంత్రము, 3 ధారణ యంత్రము. ఈ రకంగా అన్ని యంత్రాలు ఆమె హృదయంలోనే ఉంటాయి కాబట్టి ఆమె సర్వయంత్రాత్మిక. తర్వాత సర్వతంత్ర రూప. సర్వతంత్రములు శరీరముగా గలది, సర్వతంత్రాల చేత నిరూపించబడ్డది. తంత్రము అంటే విధి అని. కర్మకాండ ఉపాసన విధానము. సంకల్పం చేసిన దగ్గర నుంచి పరిసమాప్తమయ్యేదాకా చేయవలసినటువంటి విధి విధానము కర్మకాండ, ఒక ఉపాసన పద్ధతి. దేవతల తృప్తి కోసము, తమ యొక్క కోరికల సాధన కోసము ఈ తంత్రాలన్నీ చెప్పబడ్డాయి. కనుక ఆమె సర్వతంత్ర రూప అని అనబడుతుంది. ఆ తర్వాత మనోన్మని. మనస్సు కూడా పని చేయనటువంటి స్థితి, అదే ఉన్మన స్థితి. దాన్నే మనోన్మని స్థానము అని అంటారు. మనస్సు కూడా పని చెయ్యని స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరి మనోన్మని అని అనబడుతుంది. ఆ తర్వాతి నామం మహేశ్వరి. మాయ అనేది ప్రకృతి, మాయ కలవాడు మహేశ్వరుడు. జగత్తులోని జీవరాశికి వాటి కర్మానుసారము ఉత్తర జన్మలనిచ్చేటువంటిది మహేశ్వరి. కనుక ఆమె మహేశ్వరి. తరువాత మహాదేవి. మహా అనే విశేషణం గొప్పదనాన్ని సూచిస్తుంది. మహాదేవి ప్రమాణానికి కొలతకు అందని శరీరం గలది కనుక ఆమె మహాదేవి. ఈ దేవతల అందరి యొక్క సమిష్టి రూపమే మహాదేవి. ఆ తర్వాత మహాలక్ష్మి. ఆమె మహాలక్ష్మి స్వరూపురాలు కనుక ఆమె మహాలక్ష్మి.
తర్వాత మృడ ప్రియ. మృడ అంటే సుఖము, ఆనందము అని అర్థం. ఆనందాన్ని ప్రియముగా కలిగినటువంటిది కనుక ఆమె మృడ ప్రియ. ఆ తర్వాత మహారూప, గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి రూపం గలది కనుక మహారూప. తరువాత మహాపూజ్య, మహతీ చ సా పూజ్య, మహాపూజ్య, గొప్పగా పూజింపదగినది, బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులచే పూజింపబడినటువంటిది కనుక మహాపూజ్య. పూజలు అనేక రకాలుగా చెప్పబడి ఉంది మనకి. పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుషష్ఠి ఉపచార పూజ, ఆవరణ పూజ, వైదిక పూజ, పౌరాణిక పూజ, ఇంకా చెప్పాలంటే తాంత్రిక పూజ, అంతః పూజ, ఈ విధంగా. అందుచేతనే ఆమె మహాపూజ్య అనబడుతుంది. ఆ తర్వాత మహాపాతక నాశిని. వీటిని పంచమహాపాతకాలని అంటారు. స్వర్ణస్థేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్ని సంగమము, మహాపాతక సహవాసము. ఇటువంటి ఘోరమైనటువంటి పాతకాలన్నిటినీ నశింపచేసేటువంటిది కనుక ఆమె మహాపాతక నాశిని. ఆ తర్వాత మహామాయ, బ్రహ్మాది దేవతలను కూడా మోహింపచేయనది కాబట్టి ఆ పరమేశ్వరి మహామాయ అని అనబడుతుంది. ఆ తర్వాత మహాసత్వ. సత్వము అంటే ఉనికి, బలము, గుణము, స్థితి అని అర్థము. పరమేశ్వరి గొప్ప బలము కలిగినటువంటిది, గుణము కలిగినటువంటిది కనుక ఆమె మహాసత్వ. దేవి త్రిగుణాత్మిక, గుణాతీత, అందుచేత ఆమె మహాసత్వ. జీవులకు వారి వారి యొక్క కర్మ ఫలానుసారము ఉత్తర జన్మలు ఇస్తుంది కాబట్టి ఆమె మహాసత్వ అని అనబడుతుంది. తర్వాత మహాశక్తి, జగత్తును పాలించుట మొదలైన వివిధ రకాలైనటువంటి సామర్థ్యము గలది. అయితే ఇక్కడ రెండు పదాలున్నాయి, ఒకటి శక్తి, రెండు సామర్థ్యము. శక్తి అనేది బలమందు, సామర్థ్యమందు అనేది ఆయుధములను ప్రయోగించుట యందు ఉంటుంది కాబట్టి ఆమె మహాశక్తి. తర్వాత మహారథి, జ్ఞానులకు, యోగులకు ప్రాపంచిక విషయాల కన్నా ఆ పరమేశ్వరి మీదనే ప్రీతి ఎక్కువ. ఈ రకంగా వారందరికీ ప్రీతి పాత్రురాలు అవుతుంది కాబట్టి ఆమె మహారథి అవుతుంది. ఆ తర్వాత మహాభోగ. భోగము అంటే సుఖము, ధనము అని కూడా అర్థము. మహాభోగ, గొప్పదైనటువంటి సుఖము, ధనము కలది. బ్రహ్మాండమే పరమేశ్వరి యొక్క శరీరం. అందుచేత విరాట్ పురుషుని యొక్క దేహమైనది ఆ దేవి కనుక మహాభోగ. ఇక్కడ భోగాలు 8 రకాలుగా చెప్పబడుతుంది. గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పాలు, గంధము, తాంబూలము, వీటన్నిటినీ పుష్కలంగా అనుభవించేటువంటి వాడు భోగి. ఇటువంటి వ్యక్తుల సమిష్టి రూపమే లలితాపరా భట్టారిక కాబట్టి ఆమె మహాభోగ. ఆ తర్వాత మహైశ్వర్య. ఐశ్వర్యము అంటే ఈశత్వము, సంపద, ఆ రెండిటిని ఇచ్చేది కనుక ఆమె మహైశ్వర్య అని అనబడుతుంది. కానీ ఐశ్వర్యాలు 8 రకాలు. వీటిని అష్ట ఐశ్వర్యాలని అంటారని ఇదివరకే తెలియజేస్తున్నాను. దాసీజనము, సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనము, ధనము, ధాన్యము, ఇవన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలలో చెప్పబడుతుంది. తర్వాత మహావీర్య, గొప్పదైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి వీర్యము కలది. వీర్యం శుక్రే ప్రభావేచ తేజ సామర్థ్యయోరపి అని చెప్పబడుతుంది కనుక ఆమె మహావీర్య. ఆ తర్వాత మహాబల. బలము అనగా గంధము, రసము, రూపము, జీవము, సేన, కాకి అని విశ్వకోశం చెప్పబడుతుంది కనుక ఆమె మహాబల. ఆ తర్వాత మహాబుద్ధి. మహతీ చ సా బుద్ధిశ్చ మహాబుద్ధి. మహా అంటే గొప్పదైనటువంటి బుద్ధి గలది. బుద్ధిని కనుక భగవంతుని వైపు మళ్లించినట్లయితే ఇంకా తెలుసుకోవలసినటువంటిది ఏమీ మిగలదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం స్యాత్. మహాబుద్ధి. దేన్ని తెలుసుకోవడం వలన సర్వము తెలియబడునో అని వేదం చెప్తుంది. ఆ తర్వాత మహాసిద్ధి. ఇందాక ఆమె మహాబుద్ధి, ఇప్పుడు ఆమె మహాసిద్ధి అని అంటున్నారు. సిద్ధి అంటే లాభము, ప్రాప్తి, సమగ్రత, సంపూర్తి, జయము, వృద్ధి, ప్రతిష్టాపనము, నిరూపణము, నిశ్చయము, పరిష్కారం అంటూ దీనికి దాదాపు 25 రకాలుగా అర్థాలు చెప్పబడి ఉన్నారు ఇక్కడ. కనుక ఆమె అతీంద్రియ శక్తులు, వీటన్నిటిని కూడా అష్టసిద్ధులను కూడా అంటారు. అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి. శ్రీచక్రంలోని ప్రథమ ఆవరణలోని ప్రథమ రేఖలో ఉండేటువంటి దేవతలు నచ్చిస్తే ఈ సిద్ధులన్నీ లభిస్తాయని చెప్పబడుతుంది.
కనుక ఆమె మహాసిద్ధి. తర్వాత మహాయోగీశ్వరేశ్వరి, మహతాం యోగీశ్వరానాం ఈశ్వరీతి. గొప్ప యోగీశ్వరులకు కూడా ఆమె ఈశ్వరి, ఆ పరమేశ్వరి. అందుకే మహాయోగీశ్వరేశ్వరి అని అనబడుతుంది. తర్వాత నామం మహాతంత్ర. అనేక విధాలైనటువంటి ఫలితాలను ఇచ్చేవి, గొప్పవైన కులార్ణవ, జ్ఞానార్ణవ మొదలైన తంత్రాల రూపాన్ని కలిగినటువంటిది కనుక ఆమె మహాతంత్ర. ప్రధానంగా శ్రీ విద్య ఎక్కడైతే నిరూపించబడిందో అది తంత్రం. పరమేశ్వరుడు 64 తంత్రాలు చెప్తాడు. అవన్నీ కూడా ఐహిక వాంఛలను తీరుస్తున్నాయి. అందుచేత పండితులు కూడా మోసపోతున్నారు. కాబట్టి వారిని తరింప చేయడానికి వేరే ఇంకొక తంత్రం ఏదైనా చెప్పవలసిందని పార్వతి అడుగుతుంది పరమేశ్వరుని. అప్పుడు పరమేశ్వరుడు శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశిస్తాడు. దీన్నే స్వతంత్ర తంత్రము, మహాతంత్రము, కాది విద్యా తంత్రం అని కూడా అంటారు. కనుక ఆమె మహాతంత్ర. ఆ తర్వాత మహామంత్ర, బాల బగలైన మొదలైనటువంటి మంత్రాల స్వరూపమే ఆమె. కనుక ఆమె మహామంత్ర, అన్ని రకాల మంత్రాల యొక్క స్వరూపం. అందుకని ఆమెను మహామంత్ర అని అంటున్నారు. ఆ తర్వాత మహాయంత్ర, పూజా చక్రము, పద్మచక్రము, అమృతఘట, మేరులింగాది యంత్రాల అన్ని యొక్క స్వరూపాలు కలిగినటువంటిది. అన్నిటి యందు ఆమె ఆరాధింపదగినటువంటిది కనుక మహాయంత్ర. ఆ తర్వాత మహాసన, క్షితి మొదలైనటువంటి తత్వములే ఆసనముగా గలది. ఏషా భగవతి సర్వతత్వాన్యాశ్రిత్య తిష్టతి అని అంటారు. ఈ దేవి అన్ని తత్వములను ఆశ్రయించి ఉన్నది అని చెప్పబడుతుంది. అందుకే ఆమె మహాసన. ఆసనము అంటే నివాస స్థానం అని, మహాసనము అంటే గొప్పదైనటువంటి ఆసనం అని చెప్పబడుతుంది. ఆ తర్వాత మహాయాగ క్రమారాధ్య, బ్రాహ్మీ మొదలైన 64 యోగిని పూజలతో కూడినటువంటిది మహాయాగము. ఈ యొక్క మహాయాగ క్రమారాధ్య అనేటువంటి ఈ విధానంలో పూర్తి చేస్తే ఫలితం అనేటువంటిది పరిపూర్ణంగా ఇస్తుంది, త్వరగా ఇస్తుంది అని చెప్పబడుతుంది. కనుక ఆమె మహాయాగ క్రమారాధ్య. తర్వాత మహాభైరవ పూజిత. భైరవుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు, ఈశ్వరుడు, సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడు, మహా గొప్పదైనటువంటి బ్రహ్మస్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు మహాభైరవుడు. మహాయాగం చేసినటువంటి మొదటి వ్యక్తి నారాయణుడే. ఆ నారాయణుడు మహాయాగం చేసి పరమేశ్వరుని ఆరాధించాడు. కనుక ఆమె మహాభైరవ పూజిత అనబడుతుంది. ఇక్కడ భైరవులు 8 మంది, బ్రాహ్మి మొదలైనటువంటి మాతృకలు 8 మంది. అసితాంగ భైరవకి బ్రాహ్మి, రురు భైరవకి మాహేశ్వరి, చండ భైరవకి కౌమారి, క్రోధ భైరవకి వైష్ణవి, ఉన్మత్త భైరవకి వారాహి, కపాల భైరవకి మహేంద్రి, భీషణ భైరవకి చాముండ, సంహార భైరవకి మహాలక్ష్మి. వీరి పూజను కులార్ణవ తంత్రంలో చెప్పినటువంటి విధంగా చేస్తారు. అతని చేత పూజింపబడినటువంటిది కాబట్టి ఆమె మహాభైరవ పూజిత. తర్వాత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహాప్రలయం జరిగేటప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తూ తానొక్కడే ఉన్నటువంటి వాడై ఆత్మానంద కోసం మహాతాండవం చేస్తాడు పరమేశ్వరుడు. తనకి ఆత్మానందం కావాలి. అప్పుడు జగత్తులో ఆ పరమేశ్వరి తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అందుచేత ఆ తాండవానికి పరమేశ్వరియే సాక్షి. అందుచేతనే ఆమె మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని, ఆమెదా సాక్షి. ఆ తర్వాత నామం మహాకామేశ మహిషి. మహాకామేశుడు అంటే పరమశివుడు. అతనుకు పట్టపు రాణి ఆ పరమేశ్వరి కనుక ఆమె మహాకామేశ మహిషి, ఆమె పట్టపు రాణి. తర్వాత మహా త్రిపుర సుందరి. త్రిపుటి 3 సంఖ్య గల పురములు, అవే త్రిపురములు అని. ఇవి జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు, మాతృమాన మేయములు, సృష్టి స్థితి లయాలు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రి, సత్వ రజస్తమగుణాలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు, కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని. ఇలా త్రిపుటి 3 సంఖ్య గల పురాల రూపములు కనుక ఆమె మహా త్రిపుర సుందరి. ఆ తర్వాత చతుషష్ఠుపచారాఢ్య. పరశురామ కల్ప సూత్రాల్లో ఉపచారాలు 64గా చెప్పబడుతుంది. అయితే మిగిలిన తంత్రాలలో ఇంకా 8 రకాల ఉపచారాలు కూడా చెప్పబడి ఉన్నారు. అయితే పరమేశ్వరికి తప్ప 64 ఉపచారాలతో పూజింపబడే అర్హత ఇంకెవరికీ లేదని, ప్రతి జీవి కొన్ని భోగాలను అనుభవిస్తాడు. అవి 2 రకాలుగా చెప్పబడుతుంది.
ఆవశ్యకాలు వినోదాలని. సాధారణ పూజ కంటే షోడశోపచార పూజలో ఆవశ్యక భోగాలు ఉంటాయి, కానీ ఉపచారాల సంఖ్య పెరిగిన కొద్దీ వినోద భోగాల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. కనుక చతుషష్ఠుపచారాఢ్య. తర్వాత నామం చతుషష్ఠి కళామయి. కళలు 64 ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఆమె ప్రావీణ్యురాలు, అందుచేత ఆమె చతుషష్ఠి కళామయి అని అనబడుతుంది. తర్వాత మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. 576 కోట్ల యోగిన్లు అనబడే శక్తి గణముచే సేవించబడేటువంటిది లలితా మహా త్రిపుర సుందరి తంత్రరాజంలో చెప్పబడుతుంది. కనుక ఆమె మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. ఆ తర్వాతి నామం మను విద్య. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించినటువంటి వారిలో మొదటివాడు మనువు. అతడు ఈ మంత్రాన్ని ఉపాసించి తరించాడు, కనుక మను విద్య అనేటువంటి నామం అమ్మవారికి. ఆ తర్వాత చంద్ర విద్య. ఆ పరమేశ్వరి చంద్ర విద్యా స్వరూపిణి. ఆమె చంద్రమండలాన్ని ఆధారం చేసుకొని పూజింపబడుతుంది, కనుక చంద్ర విద్య. ఆ తర్వాత చంద్రమండల మధ్యగా. చంద్రమండలం యొక్క మధ్య భాగాన ఉండునది కనుక చంద్రమండల మధ్యగా. చంద్రమండలస్య మధ్యం గచ్చతీతి.